ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? లేదు, అతను వచ్చేసి నవరత్నాలు 9 ఇస్తా అని చెప్పినాడు. 9లో ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. తల్లి వందనము ఇద్దరికి ఇస్తా అని చెప్పినాడు. తల్లి వందనం వచ్చేసి ఒకరికే ఇచ్చాడు. అలాగే వీళ్ళకి రైతు భరోసా అని చెప్పినాడు. రైతు భరోసా ఇంట్లో ఒక కారు ఉన్నా కానీ ఇంకొకటి ఉన్నా ఉద్యోగస్తులు ఉన్నా మొత్తం కట్ చేస్తాడు. అప్పుడు పింఛను వృద్ధా పింఛను వచ్చేసి చంద్రబాబు వచ్చేసి ఎవరనేది చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హులకి ఇస్తా ఉన్నాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన టాంచి అది ఎలా తగ్గించాలి, వీళ్ళకి ఏంది కరెంటు బిల్లు ఎక్కువ వేసేసి ఒక 200 యూనిట్లు వేసేసి వాళ్ళకి వృద్ధా పింఛను తీసేస్తాము. అట్లా ప్రతి ఒక్కటి నవరత్నాల్లో ఏది కరెక్ట్గా ప్రజలకు చెందిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలో. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన టాంచి అరాచకాలు అనేది ఎక్కువ అయిపోయినాయి. ఒకప్పుడు కార్యకర్తలు అనే వాళ్ళని ఎంత దారుణంగా అయిపోయిందంటే అంత దారుణంగా అయిపోయింది. అన్ని కేసులు, ఎవరన్నా ఒక టీడీపీ నాయకుడు ఒక సొక్కా వేసుకొని తిరుగుతానంటే వాని మీద ఏ విధంగా కేసు పెట్టాలి, వాడిని ఏ విధంగా మూపియాలి. అదే బీసీలని ఎంత అనగదొక్కుతారో ఈ ప్రభుత్వంలో మీడియా విధంగా నేను తెలియజేస్తాను. నేను బీసీ కులానికి చెందిన వ్యక్తిని. మా ఒంటిపేట మండలంలో అయితే ఎన్ని అక్రమ కేసులు పెట్టారో మాకు తెలుసు. ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి మేము పడే కష్టాలు ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మనం చేయలేకపోయినాం అనుకో, ఇంకా ఎప్పుడే కానీ ప్రజలకి అమ్మాన అలపించే తప్పితే మళ్ళీ ఏమి చేయలేం. ఎందుకంటే ఆత్మహత్య ఒకసారి చేసుకునే చచ్చిపోతాం, రెండోసారి చేసుకోవాలనుకోవాలి కదా ఇంట్లో వాళ్ళు. ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈసారి ఎలాగైనా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని. స్థానిక మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ప్రజల సమస్యలు అనేది పక్కన పెడితే ఫస్ట్ వచ్చే టీడీపీలోకి వచ్చేటప్పుడు అతను అందరికి చేస్తా అన్నాడు. మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాడు. కనీసం అన్నమయ్య డాము తీగిపోయి ఎంతమంది ప్రజలు వచ్చేసి ఏ విధంగా అమరటిచ్చారో ఈ రాజంపేటలో ఉండే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఓన్లీ మేడా మల్లికార్జున రెడ్డి, అమర్నాథ్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య డామ్ అనేది తెగిపోయింది. ఆ అన్నమయ్య డామ్ తెగి పనులు ఎంతోమంది నిర్రాక్షులైనారు. ఇల్లు కూలిపోయినాయి, అన్నీ కూలిపోయినాయి. కానీ ప్రజలకు మాత్రం ఏమి చేయలేదు. ఈ నరహరి అన్న ద్వారా మేము అన్నమయ్య డామ్ని సందర్శించేదానికి పోయినాము. అప్పుడు ప్రజలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినారో ఏం కథో ప్రతి ఒక్కరు తెలియపరిచినారు. మీ నియోజకవర్గంలో రాబోయే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? తెలుగుదేశం పార్టీ 30,000 మెజార్టీతో గెలుస్తాడని ప్రజలందరూ అనుకుంటున్నారు. అది నా మాట కాదు, ప్రజల్లో విశ్వాస స్పందన ఉంది. ఈసారి పక్కా రాజంపేట టీడీపీ అడ్డాగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రం బాగుపడాలంటే 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటావు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలు బాగుపడుతుందని. అది నేను అనుకునే మాట కాదు. ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, ముఖ్యంగా యూత్ మనం ఆలోచించి ఓటు వేయాలి. ఇప్పుడు యూత్, ఎందుకంటే యూత్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యూత్ ప్రతి ఒక్కరూ మనం ఆలోచించి ఈసారి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరిని. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో యువతకైతేనేమి, రైతులకైతేనేమి, పేదవారికైతేనేమి దాదాపు 250 పైగా హామీలను ఇచ్చి దాన్ని 9 హామీలుగా కుదించి ఆ 9 హామీలకు 9 కోతలు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని అగోగతి పాలు చేసి రాష్ట్రాన్ని అగమ్యగాచరంగా మార్చి ఇవాళ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా, ప్రైవేట్ పరిశ్రమలు లేకుండా ఎంతో యువత ఇవాళ పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడింది ఈ జగన్ ప్రభుత్వం వల్ల. సంక్షేమంలో పూర్తి స్థాయి కోత విధించి చాలా తక్కువ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు విధిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫర్ ఎగ్జాంపుల్, నేను గల్ఫ్ పోయి మా ఇంట్లో ఏదో కారు తెచ్చి పెట్టుకుంటే ఆడ రేషన్ కార్డు ఎగిరిపోతుంది, మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ పథకాలు వెళ్ళిపోతాయి. ఇంకోటి మా అన్న సాఫ్ట్వేర్ అయితే మా ఇంట్లో ఉండే వాళ్ళందరి పథకాలు వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల వల్లే బతకలేరు కాబట్టి వాళ్ళు ఏదైనా పని చేసుకుంటా అంటే వాళ్ళకి ఏదో సొట్టు పెట్టి పథకాలన్నీ కూడా చీల్చేసి ఇప్పటికే రాష్ట్రాన్ని పరిపాలించలేక తన యొక్క నిర్వీర్యాన్ని రాష్ట్రము, యువత భవిష్యత్, అందరి భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఎవరు అందుబాటులో లేరన్నా. ఇక్కడైతే అనేక దోపిడీలు జరుగుతున్నాయి. జడ్పీ చైర్మన్ అయితే ఇవాళ ఇసుక దోపిడీ చేసి వేలాది మంది, దాదాపు 38 మంది మా ప్రాజెక్టు తీపి కొట్టుకోకపోతే వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ ప్రాజెక్టు ఆ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం సార్ గారు వచ్చి ఇక్కడ ప్రాజెక్టు సంవత్సరంలో శంకుస్థాపన చేస్తానని చెప్పి ఇవాళకి శంకుస్థాపన చేసిన పాపానే పోలేదు. మొత్తం రాజంపేటలో ఎక్కడ పెట్టిన అభివృద్ధి అక్కడే ఉంది. కనీసం రోడ్డు వేసిన పాపాన పోలేదు. వాళ్ళు ఏదన్నా ఓపెన్ చేస్తానంటే బస్ షెల్టర్లు ఓపెన్ చేస్తాను, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర వచ్చిన గుళ్ళు ఓపెన్ చేస్తాను,
సెంట్రల్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సచివాలయాలు ఓపెన్ చేస్తున్నారు. వాటి వల్ల ఏమీ ఒరిగింది ఏమీ లేదు, ఏం అభివృద్ధి నోచుకోదు. 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? దాదాపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గతంలో వైసీపీకి వచ్చిన 35,000 ఓట్ల మెజార్టీ కంటే దానికి డబుల్గా 70,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవబోతున్నాడు, ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడచబోతుంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటావు? ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం నుండి గౌరవనీయ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజలందరి భవిష్యత్తు కూడా బాగుంటుందని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? పూర్తి చేయలేదు స్వామి, పూర్తి నాశనం చేసినాడు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు రాబడతాడు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 2,600 నా ఇంటి పన్ను, ఈ పొద్దు 7,800. ఒక్క మురికి కాలువ కానీ, ఒక్క రోడ్డు కానీ, యాడ్నే జాడు గుంతలో పిరికిడి మట్టి కానీ వేసింది లేదు. నేను వాళ్ళకి ఇచ్చాడా, సాకల వాళ్ళకి ఇచ్చాడా, మంగళ వాళ్ళకి ఇచ్చాడా, వాళ్ళకి ఇచ్చాడా, వీళ్ళకి ఇచ్చాడా, అమ్మఒడి ఇచ్చాడా, అమ్మఒడి 3 చెప్పాడు, 2 చెప్పాడు, ఒకరికి ఇచ్చినాడో లేదు తెలియదు. నాశనం అయిపోయింది. పోతే మెయిన్ పాయింట్ ఏంటంటే రాజంపేట ఎప్పుడో ఇది ఆర్డీఓ ఆఫీసు, డివిజనల్ ఆఫీస్. ఇది అట్లా డివిజనల్ ఆఫీసును నాశనం చేసి రాయిచోటి తాగనీళ్ళని కాడ జిల్లాను చేశారు. అది ఒకటి మెయిన్ పాయింట్. కన్యాకుమారి ఎప్పుడూ నిలబడతాను రైల్వే, మిథున్ రెడ్డి చేసిన పుణ్యాతుడు ఎంపీ అయ్యి. ట్రైన్లు లైట్లు లేవు రైల్వే స్టేషన్లో సాయంత్రం పోతే. అట్లున్నది మన ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం 5 లేటుగా ఉన్నది. మందు తీసేచ్చే సంగతి అడితే ఉండేవాళ్ళక జీతాలు అడిగే, మందు తీసేచ్చే ఉండే ఎంప్లాయీస్కి జీతాలు లేవు. మందు వల్ల అంటే ఆయన సొంత ఫ్యాక్టరీలు, సొంత మందులు, దాంట్లో వచ్చే ఆదాయం ఫుల్గా ఉంటుంది. మున్సిపాలిటీ పరిధిలో అంటే పూర్తి అన్యాయం అయిపోయింది. మీ స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ప్రజల సమస్య వచ్చిన రోజే లేదు. మేడా మల్లికార్జున రెడ్డి ఇంతకుముందు పార్టీ మారకముందు ఉన్నాడు ఎమ్మెల్యేగా, మళ్ళీ మారినాడు. ఆ 5 ఏళ్ళు ఏం చేసి లేదు, 5 ఏళ్ళు ఏం చేసేది లేదు. ఇసుక అమ్ముకోవడమే ఆయన పని, ఎటనా పని. ఎలక్షన్ అప్పుడు వచ్చాడు, లెక్క 2,000 కాకుండా 5,000 ఇస్తామంటాడు, ఓట్ల కోసం పరిగెత్తారు అంతే. ఇంక రెండో ప్రసక్తే లేదు. అభివృద్ధి అయితే శూన్యం ఆయన. రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? 100%, 100కి 150%. మా అన్న బీసీఆర్ బత్యాల సంగనాయుడు ఎమ్మెల్యే, తెలుగుదేశం. రాజంపేట తెలుగుదేశం వస్తుంది, స్టేట్లో కూడా తెలుగుదేశం వస్తుంది. దీనికి తిరిగే లేదు. మాకు ఒక ఆనువాయితీ ఏంటంటే రాజంపేట ఎమ్మెల్యే గెలిస్తే స్టేట్ వచ్చినట్టు లెక్క. తప్పకుండా మా అన్నగారికి, బీసీఆర్ గారికి టికెట్ ఇస్తే 100% మేము రక్తం ఒడ్డు పెట్టైనా కూడా పరిగెత్తి ఏం కావాలో చేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు లేదు, ఇప్పుడు టైప్ అయినారు కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేయాలో అది వాళ్ళు నిర్ణయించుకుంటారు.